హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ ఛానల్‌ని కొత్తగా అయితే ఓపెన్ చేశానండి. ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్ అని అయితే ఉంటుందండి. నా ఛానల్‌ని మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో, ఈరోజు ఏంటంటే మా పాపకైతే కొత్త సైకిల్ అయితే తేవడానికైతే మేము వెళ్తున్నాము. అక్కడ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అయితే చూసాము. ఒకటైతే సెలెక్ట్ చేసుకొని అదంతా ఫిట్టింగ్ అయితే చేయించి ఇంటికైతే తీసుకొచ్చామండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా పాప అయితే మమ్మీ నేనైతే బయట ఆడుకుంటా అని చెప్పేసి బయటికైతే తీసుకొస్తుందండి. నేను బయటికి తీసుకొచ్చిన తర్వాత దానికైతే పూజ చేయడానికని చెప్పేసి నేను పసుపు, కుంకుమ బొట్లయితే తెచ్చి సైకిల్‌కైతే ఆ గంధంతోటి ఒక 5 బొట్లయితే పెట్టి, తర్వాత పసుపుతో కూడా పెట్టేసి ఆ సైకిల్‌కి అంటే చిన్నగా పూజలాగా అయితే నేనైతే చేశానండి. తర్వాత ఈ సైకిల్‌కి బొట్లు పెట్టిన తర్వాత మా పాప అయితే ఏమైందంటే, మా చిన్న పాప సైకిల్ గూడా పెట్టమనైతే అడిగిందండి. ఇదైతే పాత సైకిల్ అండి. లాస్ట్ ఇయర్ తెచ్చిన సైకిల్. సో, ఇద్దరి సైకిళ్ళకైతే పూజ అయితే చేశానండి. లాస్ట్ టైం తెచ్చినప్పుడు మా పాప చిన్నగుంది తొక్కలేదు. బట్ ఈ ఇయర్ అయితే కొంచెం పెద్దగా అయింది కాబట్టి ఇద్దరికైతే సైకిల్స్ కావాలండి. ఎప్పుడైనా సరే తేవడానికైతే ఇద్దరికి తేవాలండి. ఒక్కరికి తెస్తే మాత్రం అసలు ఊరుకోవట్లేదు మా పాప వాళ్ళైతే. ఇంకా వాళ్ళకి పూజ అయిపోయింది. బయటకైతే ఇచ్చేసానండి. వాళ్ళైతే బయట అయితే తొక్కుతున్నారు. ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేయమన్నారండి. సో, దానికోసం నేను ప్రిపేర్ చేయడానికైతే నేను దాని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఒక 1 కేజీ వరకైతే నేను బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈరోజు సైకిల్ తెచ్చుకున్నారు కదా! సో, గురించి చిన్న పార్టీ లాగా అయితే చేసుకుంటున్నామండి. 1 కేజీ రైస్ తోటి నేనైతే బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే అన్నీ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అందులో మనం ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా! అవైతే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేయాలండి. వాటిని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు. తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసుకున్నానండి. అలాగే పుదీనా కూడా అంతా చిన్న చిన్నగా తెంపుకున్నానండి. ఇవన్నీ ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు. ఒక బౌల్ తీసుకొని చికెన్ అయితే వేసుకున్నానండి. చికెన్ వేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన ఆనియన్స్ అన్నీ వేసుకొని అందులోనే మనము పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కారము 3 స్పూన్స్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్, తర్వాత టర్మరిక్ పౌడర్ కూడా పసుపు కూడా అయితే వేసుకున్నానండి. తర్వాత ఈ మసాలా అన్నం మసాలా ఉంటది కదా! ఆ మసాలా వేసుకొని బగారా ఆకు కూడా వేసుకొని తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా! ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా అందులో అయితే వేసుకున్నానండి. వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని ఫస్ట్ కొంచెం పెరుగు వేసాను. కాకపోతే సరిపోలేదండి. ఇంకో ప్యాకెట్ పెరుగు కూడా వేసి ఇదంతా వేసుకొని ఇంకో ప్యాకెట్ పెరుగు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఇందులో మసాలాలు బిర్యానీ మసాలా, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కూడా అందులో యాడ్ చేశానండి. ఈ నిమ్మరసం వేసుకుంటే ఏంటంటే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో, అందుకే 2 నిమ్మకాయలు కూడా రసం అయితే అందులో వేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెంగా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే నేను ఒక 20 మినిట్స్ వరకు అయితే ఫ్రిడ్జ్‌లో అయితే మ్యాగ్నేట్ చేశానండి. తర్వాత బియ్యం వేసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ బాస్మతి బియ్యం వేసుకొని ఇదైతే వాష్ చేసుకొని అందులో పచ్చిమిర్చి, 2 ఇలాచీలు, తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం అందులో ఆయిల్ కూడా వేసుకుంటే మనకేంటంటే పుల్లలు పుల్లలుగా అన్నం అవుతుంది. కొంచెం కూడా సాల్ట్ వేసుకొని పొయ్యి పైన అయితే పెట్టానండి. అది మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా విరగాలండి. 80% రైస్ అయిన తర్వాత అది వాటర్ అంతా వంపేసుకొని రైస్ని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో నుంచి ఇప్పుడే తీసానండి. ఇదంతా మంచిగా మ్యాగ్నేట్ అయితే అయ్యింది చికెను. ఈ మనం వేసిన మసాలాలన్నీ పీసెస్కి అయితే పట్టిందండి. మంచిగా కలుపుకొని ఇలా అంతా ఒకసారి మంచిగా కలిపి ఇది స్టవ్ పైన అయితే పెట్టానండి నేను. ఈ స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒకసారి అలా కలిపి ఇంకొక 2 మినిట్స్ అట్లా
వేయాలండి. తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నానండి. ఇక చికెన్ అయితే ఉడుకుతుందండి. ఇదిగో ఒక 20% అయితే అట్లా ఉడికిందండి. తర్వాత ఇంకా బాగా మొత్తం చికెన్ అయితే ఉడికిన తర్వాత మనం ఇందాక వండిన రైస్ అయితే అందులో వేసుకోవాలండి. చికెన్లో వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా కూడా అంతా వేసుకొని చుట్టూగా వేసుకొని ఇందాక మనము డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయి కదండి, అదే మన చిన్న కట్ చేసిన ఆనియన్స్ అవి కూడా ఈ పైన అన్నం పైన అయితే వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనము ఇవి అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫుడ్ కలర్లో వాటర్ వేసుకొని అంతా ఒకసారి ఇట్లా కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా అయితే నేను పైన వేసుకుంటానండి, లేదంటే గీ కూడా వేసుకోవచ్చు. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను, పక్కనకైతే దించానండి. థ్యాంక్ యూ అండి ఇంకా ఇలాంటి వ్లాగ్స్ అన్నీ చూడడానికి.